తెలిసి అంటే మీరేం రాసినారు ఆ రోజు లెటరు? మీరు రాసిన లెటర్ ప్రకారం ఎప్పుడు 2023 జూలై 27 2023లో మీదంతా తప్పు, స్పెషల్ మార్జిన్ తప్పు, మీరు అప్పు చేయడం తప్పు, ఆర్బీఐ, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా మీరందరూ కూడా దీన్ని వెంటనే ఆపేసేయండి, ఎక్కడే కానీ రాష్ట్రానికి ఏది పుట్టకూడదని చెప్పి ఆపేయండి. మళ్ళీ ఈరోజు మీరు ఒక గొప్ప ఇంపార్టెంట్ రాజ్యాంగ పోస్టులో ఉన్నారు అంటే మర్చిపోయినారండి. మీరు నిజమైన వ్యక్తిత్వం, మీకు నిజమైన వ్యక్తిత్వము, నిజమైన మీకు రాష్ట్రం బాగుండాలా అనేది ఉంటే ఆ రోజు ఒక మాట ఈరోజు ఒక మాట ఎట్లా వస్తుందండి? 2025-26 ఫస్ట్ 6 నెలలు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఆదాయం చూసుకుంటే 24-25లో 6,782 కోట్లు వచ్చిందండి. 6,782 కోట్లు వచ్చింది. నెక్స్ట్ 25-26లో 6,992 కోట్లు వచ్చింది. అంటే ఎంత? మార్జినల్గా పెరగక 3% పెరిగింది. ఇప్పుడు మీరు బయట విచ్చలవిడిగా అంగళ్ళు, అసలు గ్రామాలకు పోయి చూడండి ఒకసారి, కూల్ డ్రింకులు ఎట్లా దొరుకుతాయి, మందు అట్లా దొరుకుతుంది. ఒక్కొక్క ఊర్లో తెలుగుదేశం కార్యకర్తలు అయితే బెల్ట్ షాపులు ఏ టైప్ బెల్ట్ షాపులు వచ్చినాయంటే గోవా నుంచి ఎవరన్నా ఆంధ్రప్రదేశ్కి వచ్చినారంటే వాళ్ళే సిగ్గుపడతారు. మేము గోవా పనికిరాదు నాయనా, గోవాలో కనీసము ఒక 200 ఇండ్లకు ఒక షాప్ ఉంటుంది, ఇదేంది ఇది ప్రతి 5 ఇండ్లకు ఒక షాప్ అని. చూడండి ఒకసారి ఎవరినన్నా గోవా వాళ్ళని ఎవరినన్నా ఆంధ్రప్రదేశ్కి పిలుచుకొస్తే వాళ్ళు సిగ్గుపడతారు, మందు ఇట్లా కూడా అమ్మొచ్చునా అని. అసలు బ్రెడ్ బన్ను కూడా దొరుకుతుందిలేమో కానీ మందు మాత్రం ఫ్రీగా దొరుకుతుంది. అయినా ఇంత చేసినా, ఇంత ఫ్రీగా వదిలిపెట్టినా, మీరు ఇంత పెంచినా కూడా 3% మాత్రమే ఎందుకు పెరిగింది? 10% మినిమం పెరగాల్సినది ఆదాయం ఎందుకు 3 పెరిగిందంటే డబ్బులు ఎక్కడికి పోతున్నట్లు, ఎవరి చేతికి పోతున్నట్లు డబ్బులు? అంటే అది డూప్లికేట్ మందు వస్తుందా, దొంగ మందు వస్తుందా, ఇంకోటి చేతికి పోతుందా? ఎట్లా అది? ఇప్పుడు 2కు 2 కలిపితే 4 కావాలి కదా, 2కు 2 కలిపితే 3 ఎట్లయితుంది? ఇది కాక అసలు నిజం చెప్పాలంటే ఒకసారి బాగా ఆలోచన చేద్దాం. మాట్లాడితే ఎక్సైజ్ కాబట్టి కుంభకోణం అన్నారు కదా. ఇప్పుడు ఒక ప్రశ్న, అసలు సిండికేట్ కడితే స్కామా, ప్రభుత్వమే దుకాణాలు నడిపితే స్కామా? ఇప్పుడు మొత్తం ప్రైవేట్ దుకాణాలు, అప్పుడు ప్రభుత్వం అమ్మింది. జనరల్గా ప్రభుత్వం అమ్మితే స్కామ్ అవుతుందా, ప్రైవేట్ వ్యక్తి అమ్మితే స్కామ్ అవుతుందా? ఎక్కడైనా కానీ ప్రభుత్వం అమ్మితే స్కామ్ ఎట్లా అవుతుందండి? నెక్స్ట్ నాసి రకం మందు, ఇప్పుడు 99 రూపాయలకు మందు ఇస్తున్నారు. 120 రూపాయలకు మందు అమ్మినప్పుడు మా ప్రభుత్వంలో దాన్ని నాసి రకం అంటారు. 120 రూపాయలకు నాసి రకం మందు అయితే 99 రూపాయలకు మంచి మందు దొరుకుతుందా?